ఏంటి చిలిపి చేష్టలు? ఇవి చిలిపి చేష్టలు కావు, ప్రేమ చేష్టలు. చూడు, నీ దగ్గర ఒక వైర్లెస్ సెట్ ఉంది, నా దగ్గర ఒక వైర్లెస్ సెట్ ఉంది. ఇక మీదట నేను కోర్టులో ఉన్నా, కేసులో ఉన్నా, నువ్వు బెడ్రూమ్లో ఉన్నా, బాత్రూంలో ఉన్నా, ఎక్కడున్నా సరే నేను నీతో మాట్లాడచ్చు, నువ్వు నాతో మాట్లాడచ్చు. ఈ రోజు నుంచి ఆల్ ఇండియా లవ్ స్టేషన్లో మన గొడవే వినపడుతుంది. ఇదే మన హీరో. ఎవరు మీరు? ఏం కావాలి? మేము మీతో చేతులు కలపాలనుకుంటున్నాం అంకుల్. ఎందుకు? న్యాయం కోసం పోరాడడానికి. నేను కాదంటే? ఇక్కడే ప్రాణాలు వదులుతాం. నేను అవునంటే? ఈ రోజు నుంచి మీతో కలిసి దేశం కోసం మేము పోరాడతాం. డన్. వా, ఈ రోజు మన హీరోకి సన్మానం. సుభాష్. థ్యాంక్ యూ. థ్యాంక్స్. బాపూజీ చెప్పింది నిజం. చప్పట్ల మత్తులో తేలేవాడికి సౌండ్ వినిపించదు, సైట్ కనిపించదు. ఏ సుభాష్, హే సుభాష్. హాయ్ జ్యోతి. నా పేరు జ్యోతి కాదు, స్వాతి. మూతి మాత్రం కోతి. ఏంటి కోతి అంటావా? నిన్నటి వరకు బుజ్జి బంగారు అంటూ ఈ రోజు వెండి కప్పు చేతికొచ్చేసరికి కోతి గీతి అంటావా? ఉండు చూపిస్తా ఈ కోతి తడాఖా. కోత నిన్ను కాదు, పక్కన ఒక పిచ్చి కోతుంది, దాన్ని. ఇదెందుకు? చియర్స్ డియర్. చియర్స్ డియరా? రెచ్చిపోతుంది. చేతిలో కోలా, పక్కనే కోతి. చియర్స్ దేనికి? నీకా, దాని తోకకా? ప్లీజ్ షట్ అప్ యార్. ఎవరంటున్నారు మీరు? అరే మిమ్మల్ని కాదు మేడం. మళ్ళీ ఇదెందుకు? ఇంతకి మీకు పెళ్ళైందా? ఇంకా కాలేదని చెప్పు బాబు. పాపం తెగ వదిలిపోతుంది తిక్కుమొహం. ఇంకా కాలేదు. ఎందుకు కాలేదు? ఏ తను చేసుకుంటుందేమో, అడిగి చూడు. అలా తిక్క ప్రశ్నలు అడిగితే ఇబ్బందిగా ఉంటుంది. ఇబ్బందా? ఆ రౌడీలతో ఫైట్ చేయడానికి ఇబ్బంది లేదు, సన్మానాలు అందుకోవడానికి ఇబ్బంది లేదు, మా ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి ఇబ్బందిగా ఉందా? ఇబ్బందేం లేదు. ఇదెందుకు? అందుకా? నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం. ఇదెందుకు? మనకు పెళ్ళయి సిల్వర్ జూబిలీ దాటిందని మర్చిపోకు. గిల్లడంలో గోల్డెన్ జూబ్లీ దాటింది. సర్వీస్ నుండి రిటైర్డ్ అవుతున్నారు. ఇన్నేళ్లైనా ఒంటి నిండా గిల్లులు, బిడ్డ నిండా నల్లులు తప్ప ఇంట్లో పిల్లలు లేరు మీ పెన్షన్ తినడానికి. సార్, మీరు ఇన్ని అడ్వెంచర్స్ చేస్తారు కదా, మీకు ప్రాణభయం లేదా? నా ప్రాణం నా దగ్గర ఉంటేగా భయపడ్డానికి. అది నా దగ్గరుంది. పాత కమిషనర్ వెళ్ళారు, ఆ కొత్త కమిషనర్ వచ్చారు. ఇతర మనసైనా కాస్త వెన్నలా ఉన్నాయి స్వామి. తన్న నాన్న నన్న నాన్న. I am going to. I am. Is it 269004? Hi, darling. I am your wife speaking. You have not come home for 2 days. I am not able to sleep. When are you coming home, darling? My wife is dead. Hello, darling. Come on. Hi. Hi. I'm sorry, darling. Late చేసానా? లేదే.
my sweetheart. I love you. I want you. Hey, ముందు చూసి డ్రైవ్ చేయండి. మనకు అలవాటేగా. You silly. తపన తన మన మారరి బైరన తపన తన మన మారరి బైరన తపన తపన థ్యాంక్ యూ సార్. Oh no, Dad. I'm sorry, Daddy. Please forgive me, Daddy. I'm extremely sorry. Please, Daddy. హాయ్ రేఖ, Hi, Bharat. హౌ ఆర్ యు? Fine, thank you. ఎప్పుడొచ్చే ఊరు నుంచి? ఈరోజే. ఎందుకు? ఎందుకు? సుభాష్, రేఖ మై క్లాస్మేట్. హలో. Hi. మేమిద్దరం ఒకే కాలేజీలో చదువుకున్నాం. చదివారా లేకపోతే అదే. Oh, Daddy. అవుట్ అవుట్. Yes, Yes, yes. Dad. You are under arrest. Disho. అంకుల్, ఓం ఆశ్రమం నుంచి నాకేదైనా ఇంటర్వ్యూ లెటర్ వచ్చిందా? ఓమాశ్రం నుంచా? ఆ, లెటరా? నాకేం తెలీదమ్మా. ఒకవేళ మీ అత్తయ్యకి ఏమైనా తెలిసేమో అడగమ్మా. సరే. అత్తయ్య, ఏమిటమ్మా? అత్తయ్య, ఓం ఆశ్రమం నుంచి నాకేదైనా లెటర్ వచ్చిందా? లెటరా? నాకు తెలియదమ్మా. సుభాష్ అడుగు. సుభాష్. అమ్మా, ఆ లెటర్ వచ్చి వారం రోజులు అయింది కదా? అవును, అయితే ఏమిటి? మరి తెలియదని అబద్ధం. నేనే కదరా, మీ నాన్నగారు కూడా అలాగే చెప్పారు, నేను ఆయన ఫాలో అయ్యాను. ఏం డాడీ, జ్యోతి ఉద్యోగం చేయడం మీకేమన్నా అభ్యంతరం? బాలేవాడురా. ఆటలో ఉద్యోగం చేస్తే నాకేం అభ్యంతరం? నాకేం అభ్యంతరం లేదు. జ్యోతి ఉద్యోగంలో చేరితే ఇక అక్కడుండిపోవాల్సిందేగా. అవును, అక్కడే ఉండిపోవాలి. ఆశ్రమ రూల్స్ అంతే. అయితే ఆ చిన్నారి చిలకమ్మ ఇక ఈ గూట్లో ఉండదన్నమాట. డాడీ, మామూలు గాలిని పీలిస్తే అది ఊపిరై మనకు ప్రాణం పోస్తుంది. అలాగే మన ఇంట్లో మామూలుగా ఉండే జ్యోతి 10 మంది పిల్లలకి పాఠాలు చెప్తే వాళ్ళ బ్రతుకుల్లో వెలుగు నింపే జ్యోతి అవుతుంది. తన జీవితంలో ఒక్కరోజైనా ఆశ్రమంలో పిల్లలకు పాఠాలు చెప్పాలని ఆశపడుతుంది. అందుకే అప్లై చేసింది, ఇంటర్వ్యూ ఇచ్చింది, వెళ్ళడానికి సిద్ధపడింది. వెళ్ళనివ్వండి. డాడీ, మీరు ఒక మిలిటరీ ఆఫీసర్, అందుకే మీ గుండెని రాయి చేసుకోవాలి. సుభాష్, ఆ? ఆ?
జ్యోతి డాడీకి దెబ్బలు తగిలియట, చాలా రక్తం పోయిందంట. అనాథ బంధువుకి మనందరి ఆయువు అంకితము. అనురాగ సింధువుకి మనందరి ఊపిరి అర్పితము. నిమిషమైనా మా ఊపిరి పోసి బ్రతికించు స్వామి. నీ ప్రేమ బలము నా పాలివరము, ఏ ఆపదకైనా సంజీవిని మీరే. పప్పు, డాడీ, ఈ దెబ్బ ఎలా తగిలింది? మేడం ఎట్లెక్కుతుంటే కాలు జారిపడ్డాను. చాలా రక్తం పోయిందా? లేదమ్మా. నొప్పిగా ఉందా? ఉహు. నాకేం కాలేదమ్మా, నువ్వు ఊరుకో. ఎవ్వరూ ఏడవకండి, నాకేం జరగలేదు. కానీ నా గురించి మీరంతా బాధపడి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తుంటే ఆ నొప్పి దానంతట అదే మాయమైపోయింది. నాకు దెబ్బ తగిలిందని తెలియంగానే కంగారుగా పడుతూ లేస్తూ వచ్చారు. పిల్లలకి తగిలిన గాయాలకి మందు వేయండి డాక్టర్, ప్లీజ్. మీరు నా పేరు జ్యోతి సార్. ఈ ఆశ్రమంలో పనిచేయడం కోసం వచ్చాను సార్. నో, ఇది మీ పని కాదు, సార్ బాధ్యత. ఎస్, మీ బాధ్యత పిల్లలకి పాఠాలు చెప్పడమే కాదు, వీళ్ళని అల్లారు ముద్దుగా లాలించి తల్లిలా తండ్రిలా వాత్సల్యంతో ఆదరించి ఓ దేవతల వీళ్ళ భవిష్యత్తుకి బంగారు బాటని వేయాలి. ఎస్ సార్, ఐ డూ మై బెస్ట్. ఏం శాస్త్రి గారు, గ్రహాలు ఏమంటున్నాయి? ఏం మాట్లాడటం లేదు, సైలెంట్ గానే ఉండిపోయాయి. దండగా, శుద్ధ దండగా. ఇదిగో పంతులు గారు, అమ్మా. ఆ గ్రహాలన్నీ సైలెంట్ గా ఉంటే ఉండేవండి. మీరు నోరు తెరిచి ఆ మంచి రోజు ఏదో చెప్పండి. చెప్పడానికి ఏముందమ్మా, నాది పోలీస్ జాతకం. ఆ గ్రహాలు నన్నేమీ చేయలేవు. జ్యోతి జాతకాన్ని కూడా ఏ గ్రహం ఏమీ చేయలేదు. భరణి నక్షత్రంలో పుట్టింది, ధరణి నిలుతుంది. టీచర్ జాతకం. అవునండి, ప్రస్తుతం నాదే డేంజర్ జాతకంలా కనిపిస్తోంది. పాస్ట్ ఫ్యూచర్ కూడా మీరే ఫాస్ట్ గా చెప్పేసుకుంటుంటే ఇక ప్రజెంట్ లో ఇక్కడికి నేను ఎందుకు వచ్చినట్టు? ఊరికే గంట వాయించడానికా? దండగా, శుద్ధ దండగా. గంట వంట మీరు మీ ఇంట్లో చూసుకుందరు గాని అది కాదండి, మా ఇంట్లో ఏ శుభం జరిగినా ముహూర్తం పెట్టేది మీరు. చూడండి. అవునయ్యా, వచ్చే నెలలో ఏదో మంచి ముహూర్తం ఉందా? ముందు తుపాకి దూరంగా అవుతుంది, పొరపాటు పేలిపోయిందంటే మీకు ప్రాణాయత చుట్టుకుంటుంది. హత్య జరిగినా పర్వాలేదు, ముహూర్తం పెట్టడంలో ఆలస్యం చేశావంటే నిజంగానే పెట్టా. రేపే ముహూర్తం ఉన్నా కూడా నేను రెడీ. చెప్పండి. ఇక లాభం లేదండి, దండగా నేను వెళ్ళొస్తాను. ఏ ముహూర్తం పెట్టడం మర్చిపోయావా? మర్చిపోయానా? నేనా? మరి ఎందుకు వెళ్ళిపోతానంట? లేకపోతే ఏమిటండి ఇది? ఈ ఇంట్లో నేను తప్ప ఎవరికి వాళ్ళే దర్జాగా మూతలు పెట్టేసుకుంటే నేనెందుకు దండగా? నా పాండిత్యం ఎందుకు దండగా? అది కాదు పంతులు గారు, పెళ్లి చేయాలన్నా ఇల్లు కట్టాలన్నా మీరు రావాలి, ముహూర్తం చూడాలి. అది కదా సాంప్రదాయం. అవును. మంచి ముహూర్తం చూడండి. అమ్మా దండగా,
రేపటి నుంచి ఆషాఢ మాసం వచ్చేస్తోంది. ఏ శుభకార్యాలు తలపెట్టకూడదు. పోనీ ఆ తర్వాతైనా ఏదైనా ముహూర్తం ఫిక్స్ చేద్దామంటే అమ్మాయి గారి జాతకంలో శని గారు తొంగి తొంగి చూస్తున్నారు. నలమహారాజు అడగారిపోవటం, శకుంతల దుష్యంతుడు మర్చిపోవటం అంతా ఈ శని గారి వల్లే కదా. ఎక్కడా శని? ఎందుకు? ఆ శని గారిని కూడా కాల్ చేయడానికా? దండగా ఓ 2 నెలలు ఓపిక పట్టారంటే తనంతా తానే వేరే ఇంట్లోకి వెళ్ళిపోతాడు. వేరే ఇంట్లో నుంచి వేరే గ్రహం వచ్చి మీకు మేలే చేస్తాడు. అందాక తుపాకీ లోపల పెట్టండి. తూటా దండగా.